ఇది వచ్చి 4 షేరింగ్ ఇది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో మన లైఫ్ జర్నీ అయితే ఎస్ఆర్ నగర్ నుండి గచ్చిబౌలి వరకు అయితే వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు నేనైతే గచ్చిబౌలిలో అయితే ఉన్నా. అంటే ఇక్కడ గచ్చిబౌలిలో మెయిన్గా అంటే రాయదుర్గంలో వర్క్ చేసే ఎంప్లాయీస్ కానివ్వండి, లేదా హైటెక్ సిటీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ కానివ్వండి, లేదా మాదాపూర్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కానివ్వండి, అంటే మెయిన్గా ఫ్రెషర్స్ కానీ అంటే ఎంట్రీ లెవెల్ ఎంప్లాయీస్ అందరూ కానీ ఇక్కడ గచ్చిబౌలిలోనే మెయిన్గా ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మనకి పీజీస్ అనేది బడ్జెట్లో దొరుకుతాయి. అంటే 7,000 కానీ లేదా 6,000 కానీ, అంటే 6.5K కానీ, లేదా 8,000 కానీ, అలాగ మనకి బడ్జెట్లో అయితే దొరుకుతాయి. అలా కాకుండా మనం రాయదుర్గం పోయినా లేదా హైటెక్ సిటీ పోయినా అక్కడికి వెళ్తే మాత్రం పీజీ రేట్స్ అనేటివి మనకి 12K, 10K, ఇంకా 15K, 10K 12K ఉండడం ఒకటైతే వాటికి అడ్వాన్స్ ఇంకో 5K 7K అయితే ఉంటుంది. సో అటువైపు పీజీస్ అయితే చాలా కాస్ట్లీగా ఉంటాయి. అంటే దానికి కొంచెం లగ్జరీ కూడా ఉంటుంది, బట్ అవి చాలా కాస్ట్లీ. ఇంకా మనకి ఇక్కడ గచ్చిబౌలిలో అయితే మనకి పీజీస్ అయితే మనకి బడ్జెట్లో దొరుకుతాయి. అండ్ అడ్వాన్స్లు కూడా అంత ఎక్కువ అయితే ఉండవు. మనకి అడ్వాన్స్ జస్ట్ 1,000 కానీ 2,000 కానీ ఉంటుంది. సో ఇప్పుడు నేనుండే పీజీలో అయితే మా రూమ్ రెంట్ అయితే మాది వచ్చి 4 షేరింగ్కి 7K అయితే వాళ్ళ రెంట్, ఇంకా 1K వచ్చి అడ్వాన్స్. సో కంపారిటివ్లీ ఈ పీజీ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ పీజీ అనేది న్యూ బిల్డింగ్ ఇది, కాబట్టి న్యూ బిల్డింగ్ కావడంతో ఇంకా అంత అన్నీ చాలా బాగున్నాయి. రూమ్స్ చాలా బాగున్నాయి, కొంచెం ప్రీమియంగానే ఉంది. ఎస్ఆర్ నగర్ పీజీతో పోల్చుకుంటే ఇక్కడ గచ్చిబౌలి పీజీ అయితే కంప్లీట్ ఇలా ఫేస్ షిఫ్ట్ ఇలాగా. సో ఈ వీడియోలో నేనైతే మా పీజీ టూర్ చూపిస్తా. సో ఇంకా లేట్ చేయకుండా ఇంకైతే వెళ్ళిపోదాం. సో ఇంకా లెట్స్ గో. సో ఇది వచ్చి మా టెర్రస్ గైస్ ఇది. సో ఇంకా అక్కడ బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి రోప్స్ అన్నీ బాగున్నాయి గైస్. మనకి ఇక్కడ ఈ పీజీలో లిఫ్ట్ కూడా ఉంది. అండ్ మనకి లగ్జరీ అయితే పెరిగింది ఈ పీజీలో. సో తీసేసారా? సో ఇదే గాయస్ రూమ్ అయితే ఇదే. సో ఇది గాయస్ రూమ్ అయితే ఇదే. సో ఇది గాయస్ రూమ్ అయితే ఇది. ఇక్కడ లాకర్స్. సో ఇది వచ్చేసి వాష్రూమ్, షవర్, ఇంకా గీజర్. సో రూమ్ అయితే ఇదే గాయస్. సో ఇది గాయస్ రూమ్ అయితే ఇది. మనకి బెడ్ కూడా బాగున్నాయి. మనకి బెడ్స్ కూడా అంటే మ్యాట్రిసెస్, అంటే మనకి ఎస్ఆర్ నగర్లో అంత మ్యాట్రిసెస్ అంత లగ్జరీ ఉండేది కాదు. సో ఇక్కడైతే మంచిగా మ్యాట్రిసెస్ ఇంకా లాకర్స్ ఉన్నాయి. అంటే ఈ రూమ్ వచ్చేసి 4 షేరింగ్ కాబట్టి 4 లాకర్స్ అయితే ఉన్నాయి. అంటే ఇది మా రూమ్ అయితే కాదు, మా రూమ్ కింద ఉంది. మా రూమ్లో మా వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఒక ఖాళీ రూమ్ అయితే తీసుకొచ్చా. ఈ పీజీలో ఇంకా 3 ఫ్లోర్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. అంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఫిల్ అయినాయి. ఇంకా 4th, 5th, 6th ఇంకా ఫిల్ అవ్వలేదు. 4th ఫ్లోర్లో ఒక 2 రూమ్స్ అయితే ఫిల్ అయినాయి, ఇంకా ఖాళీగానే ఉన్నాయి. సో మనకి ఈ పీజీలో మనకి అంటే గీజర్ అయితే ఉంది. గీజర్ అయితే మనకి 24 hours అవైలబిలిటీలో ఉంటుంది. అంటే మనకి స్విచ్ కూడా మన రూమ్లోనే ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు ఆన్ చేసుకుని అయితే ఆఫ్ చేసుకుంటాం. ఇంకా కానీ ఇక్కడ చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యాన్ అయితే ఒక్క ఫ్యానే ఉంది. మనకి 2 ఫ్యాన్స్ ఉంటే కొంచెం బాగుంది. ఎందుకంటే సమ్మర్, ఇంకా ఈ ఫ్యాన్ గాలి ఇక్కడ వరకు రాదు. అదొక్కటే డిసడ్వాంటేజ్. మిగతాదంతా చాలా బాగుంది. రూమ్ కూడా చాలా ప్రీమియంగా అయితే ఉంది. ఇక్కడ మన వాషింగ్ మిషన్స్ అయితే 2 ఉంటాయి పీజీ మొత్తానికి. అది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. సో రూమ్ అయితే ఇది. ఇంకా మనకి ఇక్కడ వెంటిలేషన్, ఇంకా హ్యాంగర్స్. రూమ్ అయితే బాగుంది గైస్. అంటే బాగా ప్రీమియంగా అయితే ఉంది. అంటే 7,000కి అంటే ఈ మాత్రం ప్రీమియం అంటే ఇట్స్ ఓకే, అంటే కొంచెం వర్త్. సో లైట్స్ ఆన్ చేద్దాం కానీ అంటే వీళ్ళు 5th ఫ్లోర్కి పవర్ సప్లై అంటే ఇవ్వలేదేమో, అంటే ఈ ఫ్లోర్లో ఎవరు లేరని. సో ఇప్పుడు నేను మా పీజీ కిందకైతే వెళ్తా, పీజీ కింద అయితే చూపిస్తా. సో ఇంకా లాకర్స్ ఇవి గాయస్, లాకర్స్ ఇవి.
సో ఇది లాకర్స్. సో ఇదే గైస్ పీజీ ఎంట్రన్స్ అయితే, అండ్ పీజీ నేమ్ వచ్చేసి లక్ష్మీ ప్రీమియర్ మెన్స్ హాస్టల్. అండ్ మనకి డైనింగ్ ఏరియా కూడా ఇక్కడే, మన గ్రౌండ్ ఫ్లోర్లోనే డైనింగ్ ఏరియా. అండ్ మన టీవీ కూడా ఉంది, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. అండ్ పీజీ మొత్తానికి 2 వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. సో ఇవే ఆ 2. సో ఇంకా పనిలో పనిగా నేను కూడా నా బట్టలు అయితే వాషింగ్ మిషన్కి అయితే వేసేసుకున్నా. సో అది అయితే సంగతి. అండ్ మనకి ఫ్రిడ్జ్ కూడా ఉంది పీజీలో, మనం ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు. పీజీ మొత్తానికి ఒకటే ఫ్రిడ్జ్ ఉండేది. సో దట్స్ ఇట్ అబౌట్ ద గ్రౌండ్ ఫ్లోర్. సో ఇది వచ్చి మా రూమ్ గైస్. ఇది అంటే ఇందాక నేను మా రూమ్ అయితే చూపించలేదు, ఇందాక పైన ఖాళీ రూమ్ అయితే చూపించాను, ఎందుకంటే మా రూమ్ కొంచెం సర్దుకోలేదు. అంటే ఇంక తెలుసు కదా బ్యాచిలర్ రూమ్ ఎలా అయితే ఉంటుందో. ఇది వచ్చి నా లాకర్. ఇది షర్ట్ కూడా ఇక్కడ పైన వేసేసుకున్నా. సో ఇది వచ్చి నా రూమ్, ఇది వచ్చి నా లాకర్. ఇది ఇంకా ఇది మన రూమ్. సో ఇంత లైట్స్ అయితే చూపించలేదు, అంటే లైట్స్ అయితే మొత్తం 4 లైట్స్ ఉన్నాయి మనకి. అంటే ఇంత పై రూమ్లో అంటే పవర్ సప్లై ఇవ్వలేదు అనుకుంటా, అందుకని చెప్పి అక్కడ లైట్స్ వెలగలేదు. సో లైట్స్. సో ఇది మా రూమ్ అయితే. ఇంకా పైకి వెళ్ళి మనం ప్రైస్, ఇంకా 3 షేరింగ్ ఎంత, 4 షేరింగ్ ఎంత, అవన్నీ అయితే డిస్కస్ చేద్దాం. సో ఇంకా లెట్స్ గో. సో పీజీ నేమ్ వచ్చేసి లక్ష్మీ ప్రీమియర్ మెన్స్ హాస్టల్. అండ్ 4 షేరింగ్ వచ్చేసి 7K, ఇంకా 3 షేరింగ్ వచ్చి 8.5K. అండ్ మనం అడ్వాన్స్ అయితే 1K అయితే కట్టాలి. సో అండ్ ఫుడ్ విషయానికి వచ్చేటప్పటికి ఫుడ్ అయితే బాగుంది గైస్. ఫుడ్ అయితే నాకైతే నచ్చింది. మనకి 7 days 3 days అయితే చపాతీ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది. ఫుడ్ కావాలంటే ఫుడ్, రైస్ కావాలంటే రైస్, చపాతీ కావాలంటే చపాతీ. మనకి వెడ్నెస్డే ఇంకా సండే మనకి ఎక్కడైనా కామన్ వెజ్ నాన్ వెజ్ ఉంటుంది. ఇంకా ఫ్రైడే నైట్ వచ్చి స్వీట్ అయితే పెడతారు. స్వీట్ అంటే ఒక్కొక్క వీక్ ఒక్కొక్క స్వీట్ అయితే పెడతారు. ఇంకా సాటర్డే నైట్ మనకి టిఫిన్స్ అయితే పెడతారు. అంటే 1 వీక్ వచ్చి చపాతీ, 1 వీక్ వచ్చి దోశ, 1 వీక్ ఇడ్లీ, అట్లా ఒక్కొక్క వీక్ అండ్ ఒక్కొక్క టిఫిన్ అయితే పెడతారు. నాకైతే ఫుడ్ అయితే నచ్చింది. అంటే ఈ పీజీ కొత్త పీజీ కాబట్టి ఇలా ఫుడ్ బాగా పెడుతున్నారు, మరి ఎలాగో తెలీదు. నాకైతే మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ నైట్ డిన్నర్ అయితే నాకైతే బాగా నచ్చింది. ఎస్ఆర్ నగర్తో పోల్చుకుంటే ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది కొత్త బిల్డింగ్, 3 floors ఫిల్ అయినాయి. ఇంకా 4th, 5th, 6th అని ఇంకో 3 floors ఉన్నాయి. సో నాకైతే ఈ పీజీ అయితే నచ్చింది. సో ఇది పీజీ గురించి. ఇంకా మనకి పీజీ అడ్రస్ వచ్చేసి గచ్చిబౌలిలో మనకి సిద్దిక్ నగర్లో 9th lane అనుకుంటా. సో 9th laneలో లక్ష్మీ ప్రీమియర్ మెన్స్ హాస్టల్. సో ఇది పీజీ అడ్రస్ అయితే. సో ఇది గైస్ పీజీ గురించి. సో ఇందాక టెర్రస్ కూడా చూపించా. ఇంకా ఈ రూమ్లో లైట్స్ అయితే ప్రస్తుతానికి లేవు. సో ఇక్కడ ఈ పీజీ నుండి మన సిటీకి వెళ్ళాలంటే ఇంకా ఈ గచ్చిబౌలి నుండి ఫస్ట్ రాయదుర్గం వెళ్ళి, రాయదుర్గం కానీ హైటెక్ సిటీ వెళ్ళి, అక్కడ నుండి మనం మెట్రోలో ఇంకా బయటకు అయితే పోవాలి. అంటే ఇక్కడ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, అంటే సిటీలో అంటే ఒక కార్నర్, అంటే గచ్చిబౌలిలో అంటే ఒక కార్నర్లో ఉంటుంది అంటే ఈ ఏరియా అనేది. అంటే మనం ఇప్పుడు మెయిన్ సిటీలోకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి రాయదుర్గం కానీ, హైటెక్ సిటీ కానీ, ర్యాపిడోలో కానీ ఇక్కడ అంటే ఆటోస్ అయితే ఉంటాయి. మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 200 meters వెళ్తే కంటిన్యూస్గా మనకి ఆటోస్ అయితే ఉంటాయి. ఆటోస్ నుండి మనం మెట్రో స్టేషన్కి వెళ్ళి, మెట్రో స్టేషన్ నుంచి అయితే వెళ్ళాలి. కానీ ఎస్ఆర్ నగర్ ఏంటంటే, ఎస్ఆర్ నగర్ మనకి సెంటర్లో ఉంటుంది. ఇట్లా చార్మినార్ పోవాలన్నా, ఇట్లా కేపీహెచ్పి పోవాలన్నా ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ గచ్చిబౌలి నుండి ఇట్లా వేటికైనా పోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెం అంటే మెట్రో స్టేషన్ వరకు వెళ్తే అయిపోతుంది. సో ఇది గైస్ సంగతి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో బాయ్ బాయ్.